ఉదాహరణకి హిందూపూర్ తీసుకుందాము. వరుసగా 3 సార్లు గెలిచాను అని చెప్పుకునేటువంటి నందమూరి బాలకృష్ణ గారు ఎన్నాళ్ళు కనబడతారండి ఇక్కడ నియోజకవర్గంలో? ఆ ఒక్కసారి కూడా ఏ ఓపెనింగో ఏదో ఉంటే రావడం, కాసేపు అలా మొహం చూపించి వెళ్ళిపోవడం. ఇక్కడ జరిగే సమస్యల గురించి ఆయనకి ఏం తెలుసు? ఇక్కడ జరుగుతున్న సంగతులు ఆయనకి ఏం తెలుసు? దాని మీద ఆయన ఎలాంటి బాధ్యత వహిస్తారు? అసలు ఒక ప్రభుత్వ డిగ్రీ కళాశాల హిందూపూర్, ఇది బోర్డు మాత్రమే కనబడుతున్న పరిస్థితి కొన్ని సంవత్సరాలుగా, అవునా కాదా? కాలేజ్ స్టార్ట్ అయిందా అండి? దయచేసి చెప్పాలి ఇప్పుడు ఉన్నవాళ్ళు ఎవరన్నా. మొదలైందా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏమన్నా మొదలైందా? కేవలం ఈ యొక్క బోర్డు మాత్రం కనబడుతోందంటే. మరి 3 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు. 3 15 సంవత్సరాలు ఒక కాలేజీని మొదలెట్టలేకపోయిన ఒక ఎమ్మెల్యేగా ఆయన ఉండే అంట, లేకపోతే